సో నితిన్ నబీన్ గారు ఒక కొత్త టీం ని ఫామ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. ఫామ్ చేసేసారని తెలిసింది. అందులో ముఖ్యంగా 60 మందితో తన కొత్త టీం ని ప్రకటించారు. అందులో 51 మంది కొత్త వాళ్ళు. దీన్ని మీరు రొటీన్ ఆర్గనైజేషన్ రీషఫుల్ గా చూస్తారా, లేక నితిన్ నబీన్ తన సొంత పొలిటికల్ ఐడెంటిటీని బీజేపీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని భావిస్తున్నారు? ఎందుకంటే మామూలుగా బీజేపీలో ఎలా ఉంటుందంటే హైరార్కీ ఒకసారి ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని ఉల్లంఘించరు, దానికే కట్టుబడి ఉంటారు. అలాంటిది ఒక కొత్త టీం వస్తుందంటే ఇది పార్టీలో ఎలాంటి కొత్త పుంతులు తొక్కుతున్న ఈ పార్టీలో ఈ ప్రభావం ఏంటి, ఎలా చూడబోతున్నాం మనం? మహేష్, దీంట్లో చాలా మట్టుకు మీరు చెప్పినట్టు బీజేపీ ఒక ఆర్మీ లాగా పనిచేస్తున్నారు. కమాండ్ పైకి వస్తే కింద దాకా అది కమాండ్ వెళ్తుంది, ఎవరు క్వశ్చన్ చేయరు. ఇది మన ఫ్యామిలీ హెల్డ్ పార్టీల కన్నా డిఫరెంట్ ఇది ఉంటుంది. ఎప్పుడు కాడర్ బేస్డ్ పార్టీ, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఒకసారి పైనుంచి ఆర్డర్ ఇస్తే ఇట్ గోస్ రైట్ డౌన్ టు ద బాటమ్, లాస్ట్ బూత్ వర్కర్ దాకా వెళ్తుంది. ఇప్పుడు బీజేపీలో ఏమవుతుందంటే ప్రతిసారి వాళ్ళ ప్రెసిడెంట్ టర్మ్ తీసుకున్నప్పుడు వాళ్ళ టీంని బిల్డప్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే క్రికెట్ టీంలో రోహిత్ శర్మ కెప్టెన్ ఉంటే ఆయనకి మీరు చెప్తారు నేను 12 ప్లేయర్లు పంపిస్తాను, దాన్ని ఒకరిని పెట్టుకొని మిగతా 11 మంది నువ్వు సెలెక్ట్ చేసుకో టీం కోసం అని. అది ఆయన ఎట్లా అంగీకరిస్తారు? హీ వాంట్స్ హిజ్ ఓన్ టీమ్. ఎవడో పంపించో 11 మంది తీసుకుంటే ఎట్లా? వాళ్ళ స్కిల్ తెలియదు, ఏం తెలియదు, ఎవడు బౌలర్ ఎవడు పరిస్థితులు ఏముంటాయి ఏం తెలియదు. సో హీ హాస్ టు బిల్డ్ హిజ్ ఓన్ టీమ్ యాజ్ అ కెప్టెన్. సో ఆ ప్రెరగేటివ్ ఆయనకి ఇస్తారు. ఇప్పుడు మేనేజర్తో కూర్చుంటారు, సెలెక్టర్తో కూర్చుంటారు, మాట్లాడి టీం సెలెక్ట్ చేస్తారు, ఆయనకు కావాల్సిన టీం అనమాట. దాంట్లో కొన్ని అక్కడిక్కడ ట్రేడ్ ఆఫ్స్ ఉంటాయి. నేను 6 మంది 7 మంది నాదంటే మీరు వాళ్ళకి 2 అంటారు, వీళ్ళిద్దరిని కూడా తీసుకోండి మీరు అంటే ఓకే తీసుకుంటారు. సో ఒక కాంప్రమైజ్ వస్తున్నాడు. బీజేపీలో కూడా అంతే. బీజేపీ ఒక 90% వాళ్ళకి కావాల్సిన మనుషులు తెచ్చుకుంటారు, 10% ఏమో నేషనల్ లీడర్షిప్ డిసైడ్ చేయాలి. ఒక్కొక్కసారి 80-20 ఉంటుంది ఆ రేషియో. ఇప్పుడు దీనికన్నా ముందు మీరు చూస్తుంటే బీజేపీ ప్రెసిడెంట్ ఎప్పటి నుంచో కుషాబావ్ థాకరే, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్, మీరు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ, అమిత్ షా, వాజ్పేయిలో కాదు, అమిత్ షా తర్వాత మన ఈయన నడ్డా గారు. ఓకే, నడ్డా గారి తర్వాత ఇప్పుడు నితిన్ నవీన్ వచ్చారు. నడ్డా గారు వచ్చినప్పుడు ఆయన టీం ఆయన బిల్డప్ చేసుకున్నారు. దాంట్లో ఇప్పుడున్న కొంతమందిని తీసేశారు, ఆయన కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో కొంచెం హ్యూ అండ్ క్రై ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ స్మృతి ఇరానీ అప్పుడు తీసేశారు. ఆమె అప్పుడే ఎలక్షన్ ఓడిపోయి ఉండే. సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ గెలిచారు రాహుల్ గాంధీ వ్యతిరేక, సెకండ్ టైం ఓడిపోయారు. ఆమెను తీసేశారు. సో అందరూ అన్నారు ఆమె కెరియర్ ఫినిష్డ్ అయిపోయింది, ఇక ఏముండదు ఆమె అని. రామ్ మాధవ్ కూడా అదే అన్నారు. రామ్ మాధవ్ గారు ఒక యూనిక్ పొజిషన్ ఉంటారు. వీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని బీజేపీ కొన్ని సంవత్సరాలు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర. దే సెంట్ ఆన్ డెప్యుటేషన్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. ఓకే, వాళ్ళు 3, 4, 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతారు రిటర్న్. రామ్ మాధవ్ కూడా ఈజ్ అన్ ఇంటలెక్చువల్. ఇండియా ఫౌండేషన్ కానీ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్సెస్ కానీ ఇట్లా కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేస్తారు అలాంగ్ విత్ శౌర్య ధవల్. అండ్ ఈజ్ అ ఇంటలెక్చువల్, బుక్స్ రాస్తారంతా. ఆయన హ్యాండ్స్ ఆన్ మనిషి ఉండే. మీకు గుర్తుంటుంది, హీ వాజ్ సెంట్ టు జమ్మూ కాశ్మీర్. హీ డిడ్ అ గుడ్ జాబ్ దేర్. ఓకే, సో కానీ ఏమో లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి హీ వాజ్ అవుట్ ఆఫ్ ఫేవర్. కానీ ఆయన పని చేసుకుంటే వెళ్ళిపోయారు ముందుకు. ఇప్పుడు జరిగిన దాంట్లో మార్పుల్లో మీరు చెప్పినట్లు ఒక మొత్తం కంప్లీట్ చేంజ్ అని చెప్పలేము, కానీ ఒక ఆల్మోస్ట్ 14 మందిని తీసేసి 14 మందిని ఉంచుకొని మిగతా అందరిని తీసి కొత్త వాళ్ళు పెట్టారు. దాంట్లో బీజేపీలో 3 హైరార్కీ ఉంది. ఒకటి ఫస్ట్ ఇస్ పార్టీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్, నెక్స్ట్ ఇస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్గనైజేషనల్ సెక్రటరీ అంటారు. ఆర్గనైజేషనల్ సెక్రటరీ అంటే ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఒక బ్రిడ్జ్. ఓకే, ఎందుకంటే దట్ ఈస్ బిఎల్ సంతోష్, ఈజ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. కానీ ఆయన ఇప్పుడు నేను బీజేపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూశాను, ఒకసారి ఆయన కలిశాను కూడా వెళ్ళి. ద ఫస్ట్ రూమ్ యాజ్ సూన్ యాజ్ ఎంటర్ ఈస్ బిఎల్ సంతోష్. పవర్ అక్కడే ఉంది. ఆయన కలవడానికి ఒక 10 మంది ఉంటారు బయట, ఆయన చేంబర్లు బయట కూర్చుంటారు సెక్రటరీ దగ్గర. అండ్ హీ హోల్డ్స్ ద అల్టిమేట్ పవర్ ఆఫ్టర్ నితిన్ నబీన్, సమ్ టైమ్స్ ఈవెన్ ఓవర్ నితిన్ నబీన్ అట్లా కూడా చెప్పొచ్చు. పార్టీ క్యాండిడేట్ లిస్ట్ డిసైడ్ చేయడంలో కానీ మిగతాది ఏంటో కానీ. సో ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడితే ఏ పార్టీ లీడర్ అయినా వింటారు. దట్ ఈస్ ద పవర్. సో నితిన్ నబీన్, దెన్ సెక్రటరీ ఆర్గనైజేషన్, ఆఫ్టర్ దాట్ కమ్స్ జనరల్ సెక్రటరీస్. వీళ్ళ దాంట్లో జనరల్ సెక్రటరీస్లో మనం ఇప్పుడు చూసాం చాలా మంది కొత్త వాళ్ళని కూడా అపాయింట్ చేశారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ దాంట్లో ఈ స్మృతి ఇరానీ. స్మృతి ఇరానీని పార్టీ అవుట్ ఆఫ్ ఫేవర్ చేసినప్పుడు ఆమె బయటికి వెళ్ళి ఏడవడమో లేకుంటే పార్టీ వాళ్ళని తిట్టడమో ఏం చేయలేదు. దట్స్ అ డిసిప్లిన్. బీజేపీలో అది ఉంది. మీకు పదవి నుంచి మిమ్మల్ని తీసేస్తే మీరు బయటకు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం కాదు. వి జస్ట్ క్వైట్లీ బైడ్ యువర్ టైమ్ టిల్ యు ఆర్ రికగ్నైజ్డ్ అగైన్ అన్నమాట.
లైక్ తమిళనాడులో జరిగినట్టే సార్. ఇది అన్నామలైతోనా? బట్ తమిళనాడు ఇస్ డిఫరెంట్ గేమ్. ఇప్పుడు అన్నామలై గేమే మారిపోయింది చూడండి. నిన్న అంటున్నారు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గుజరాత్కి వెళ్తుంది అంటున్నారు. సో హీ హ్యాడ్ సంథింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్. మనందరూ వీ రెడ్ ఇట్ రాంగ్ యాక్చువల్లీ. మనం అనుకున్న అన్నామలై బహుశా బీజేపీ భావజాలం ఉంటుంది ఆయన పార్టీ నుంచి వెళ్తే కూడా, కానీ ఇప్పుడు ఆయన గుజరాత్ గురించి మాట్లాడుతున్నారు. అదే అర్థం కావట్లేదు. ఇన్వెస్ట్మెంట్ అంతా గుజరాత్కి వెళ్తుంది అన్నారు. సో సంబడి కరెక్టెడ్ హిమ్ యెస్టర్డే. ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గుజరాత్కి వెళ్తుంటే గుజరాత్ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ద టాప్ 10. సో ఆ కర్ణాటక, మహారాష్ట్ర వీళ్ళు లీడింగ్లో ఉన్నారన్న. ఎనీవే దట్ అన్నామలైస్ వాజ్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అన్నామలైకి అర్థం చేసుకోవాల్సింది అంటే డిసిప్లిన్ అనేది పార్టీలో ఉంటుంది ఎప్పుడు. మీకు ఒకసారి ఒక ఆర్డర్ ఇస్తే మీకు నచ్చకపోతే కూడా మీరు అది ఉండాలి, మీరు పాటించాల్సిందే. యూ మైట్ నాట్ లైక్ ఇట్ అన్నమాట. సో స్మృతి ఇరానీని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే, ఒకటి అండ్ ఆఫ్ కోర్స్ మూవింగ్ అవుట్ ఆఫ్ అమిత్ మాల్వియా, ఐటీ హెడ్గా బీజేపీ ఐటీ హెడ్గా ఉన్న అమిత్ మాల్వియాని కూడా 11 సంవత్సరాల తర్వాత ది హెస్ బీన్ ఈస్ట్ అవుట్. కొంతమంది అంటున్నారు ఈ సిజేపీ ప్రొటెస్ట్లో ఈ సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలని చెప్పి అమిత్ షా ఆయన మీద కోప్పడ్డారు. దాని తర్వాత మోదీ గారు కూడా కోపం ఉండే, దానికోసం అమిత్ మాల్వియాని మూవ్ చేశారండి. మస్కే అని చెప్పి జెంటిల్మెన్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ has come. He's a chemistry professor, Praveen Maske. And he's a number cruncher, just like Prashant Kishore. నంబర్ డేటా తీసుకొని డేటాతో పనిచేస్తారు ఆయన. ఆయన్ని కొత్త ఐటీ లేకుండా సోషల్ మీడియా హెడ్ సెల్ అని చెప్పొచ్చు మీరు అపాయింట్ చేశారు. స్మృతి ఇరానీ ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తాయి. సో బిగ్ థింగ్. 400+ సీట్స్ ఉన్నాయి. అది ఒక సెమీఫైనల్ లాగా 2029 ఎలక్షన్కి సెమీఫైనల్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్. అదే టైంలో మీకు పంజాబ్, హిమాచల్ ఈ స్టేట్స్లో కూడా ఎలక్షన్స్ ఉంటుంది. సో అక్కడున్న వాళ్ళని కూడా కొంతమందిని అపాయింట్ చేశారు బీజేపీ. కానీ మెయిన్ పాయింట్ ఏం చూడాలంటే, మనం మొత్తం ఏజ్ గ్రూప్ని తగ్గించలేదు. చాలామంది అనుకున్నారు ఫుల్ యంగ్స్టర్స్ని తీసుకొస్తా అనుకున్నారు. యాక్చువల్లీ తేజస్వి సూర్య లేడు ఈ గ్రూప్లో, ఆయన తీసేశారు. సో మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాం, అయిపోయింది, కొత్త వాళ్ళు తీసుకుంటామని కొత్త వాళ్ళు తీసుకున్నారు. మహిళలకి ఆల్మోస్ట్ 19% రిప్రజెంటేషన్ ఇచ్చారు. 19% బీజేపీ ఎస్కి 33%కి చేరుకోలేదు ఇంకా, కానీ 19% అట్లీస్ట్ ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పీయూష్ గోయల్ గారు ఈజ్ బికమ్ ద ట్రెజరర్ ఆఫ్ బీజేపీ. దేనికన్నా ముందు కూడా ఆయన ఉన్నారు. యూజువలీ బీజేపీలో 1 post 1 person అని రూల్ ఉంది, కానీ పీయూష్ గోయల్కి అది బాధకం ఉండదు. ఎందుకంటే ట్రెజరర్ ఇస్ నాట్ ఎ ఫుల్ టైమ్ జాబ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ పార్టీ సెక్రటరీ. పార్టీ సెక్రటరీ అంటే మీకు తిరగాల్సి వస్తుంది, మీకు ఒక ఏరియా అప్పగిచ్చేస్తారు, మీకు ప్రభారీ చేస్తారు, లేకుంటే యువర్ ఇన్ఛార్జ్ ఆఫ్ లైక్ స్మృతి ఇరానీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ యూపీ నో. ఆమె మొత్తం చూసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్ దాకా. చిన్న స్టేట్ కాదు, 430 సీట్లు అంటే ఇట్ ఇస్ హ్యూజ్. అది కంట్రోల్ చేయాలంటే 80 లోక్సభ సీట్లు ఆలోచించండి. ఇట్స్ మ్యాసివ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట స్మృతి ఇరానీకి. ప్రిపరేషన్ రేపటి నుంచి మొదలైపోతుంది, అట్లా లేకుంటే ఇవాళ నుంచి మొదలైపోతుంది ప్రిపరేషన్స్. అదే టైంలో బీజేపీ వైపున్న ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఉన్న వారు కూడా అందరూ దే ఆర్ ఫుల్లీ డివోటెడ్ టు ద పార్టీ వర్క్. వైస్ ప్రెసిడెంట్స్ అంత పని ఉండదు, వాళ్ళ ఆర్నమెంటల్ పోస్ట్ అది. కానీ వైస్ ప్రెసిడెంట్లో రామ్ మాధవ్ గారు వస్తారు. ఆయన మళ్ళీ ఈ 3 years ఒక వెకేషన్ తర్వాత తిరిగి వచ్చారు. ఇప్పుడు వెకేషన్ చెప్పలేము కానీ ఆయన పంపించేశారు, ఆయన వచ్చేసారు మళ్ళీ రిటర్న్. ఇప్పుడు రామ్ మాధవ్ గారిని ఏమైనా కొత్త రెస్పాన్సిబిలిటీ ఇస్తారో చెప్పలేము. ఒకసారి ప్రభారీ చేయొచ్చు. ప్రభారీ అంటే ఒక స్టేట్కి ఇన్ఛార్జ్గా పంపిస్తారు. తెలంగాణ ప్రభారీ అంటే తెలంగాణ మీద చూసుకోవాలి. యూజువల్లీ ఏం చేస్తారంటే ఆ స్టేట్లో ఉన్న వాళ్ళని ప్రభారీ చేయరు. ఇది ఆర్ఎస్ఎస్ టర్మ్ సార్? అది ఆర్ఎస్ఎస్ ఇట్స్ ప్రభారీ అంటే ఇట్స్ హిందీ టర్మ్ మోర్ దెన్ ఆర్ఎస్ఎస్. ఐఎమ్ ఫ్రమ్ శాఖ, సో నాకు విన్నట్టుగా ఉంది. ప్రభారీ యతు అండ్ యూ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అండ్ యూజువల్లీ ఏం చేస్తారంటే తెలంగాణ ఉంటే వాళ్ళు నార్త్ నుంచి ఎవరైనా ప్రభారీ చేస్తారు, లేకుంటే కేరళ నుంచో తమిళనాడు నుంచి చేస్తారు. బికాస్ మీరు ఇక్కడ నుంచి ఆ మనిషిని ఇక్కడ ప్రభారీ చేస్తే ఈ విల్ హ్యావ్ హిజ్ ఓన్ గ్రూప్, ఈ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఫేవరెట్స్. అది ఉండకుండా వాళ్ళు బయట నుంచి అండ్ మిగతా స్టేట్స్ని తీసుకొస్తారన్నమాట. ఇప్పుడు బీజేపీలో ఉన్న హైరార్కీ మహేష్ ఏంటంటే, ఒకటి మీరు 20-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఒకసారి, చెప్పలేము అది కూడా. ఇన్ఫాక్ట్ దర్ ఇస్ ఎ లేడీ ఫ్రమ్ బెంగాల్, ఐ ఫర్గాట్ ద ఫస్ట్ నేమ్, కార్, అండ్ హర్ సెకండ్ నేమ్ ఇస్ KAR కార్. ఆమె ఐ థింక్ షీ ఈజ్ అన్ ఆంకాలజిస్ట్. ఆమె బూత్లో కూర్చొని పనిచేస్తుండే. షీ వాజ్ అ బూత్ వర్కర్. ఈవెన్ ఇంత వైలెన్స్ ఉన్నప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ టైంలో షీ వాజ్ అ బూత్ వర్కర్ అన్నమాట. సో ఆమెని బీజేపీ ఆపర్చునిటీ ఇస్తారు. ఇప్పుడు ఆలోచించండి, ఇట్లాంటి పొజిషన్లో ఇవ్వడం అనేది ఎంత డిఫరెంట్ ఆలోచించండి. దిస్ ఈజ్ వాట్ ఐమ్ సెయింగ్. పార్టీలో ఒక ఆర్డినరీ వర్కర్ కూడా ఛాన్స్ ఇస్తారు వాళ్ళు. మధుచందకర్, డాక్టర్ మధుచందకర్. ఎస్, కరెక్ట్. బెంగాలీ నేమ్స్ నాకు అంత ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా రాదు. సో సిన్స్ యూ సెడ్ కార్, సో షీ ఈజ్ అన్ ఆంకాలజిస్ట్. అండ్ ఆమె షీ వాజ్ అ బూత్ వర్కర్. ఒక ఎలక్షన్ కూడా పోటీ చేయలేదు ఆమెని దే బాట్ హర్ టు ద నేషనల్ స్టేజ్ నౌ. సో అది
మీరు సడన్గా యాంటిసిపేట్ చేయకుండా మీకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం తవాడే కానీ సునీల్ బన్సల్ కానీ వీళ్ళందరూ హార్డ్ కోర్ క్యాంపెయిన్ మేనేజర్స్. వీళ్ళందరూ సునీల్ బన్సల్ ఈవెన్ మన దగ్గర పనిచేశారు తెలంగాణలో కూడా. వాళ్ళకి మీరు ఒక స్టేట్ అప్పగించేస్తే వాళ్ళు చూసుకుంటారు, A to Z చూసుకుంటారు వాళ్ళు. సో దట్ ఈస్ వాట్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ దిస్ క్యాంపెయిన్ మేనేజర్స్ ఆర్ అనమాట. సో వాళ్ళకి ఒకసారి మీరు యూఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ బీహార్ అంటే బీహార్ A to Z వాళ్ళు చూసుకుంటే బీహార్ ఎలక్షన్ కూడా గెలిచి చూపించారు. ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఒరిస్సా అండ్ ఈ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ హర్యానా. చాలా బాగా పర్ఫామ్ చేశారు అక్కడ. బీజేపీలో ఏంటంటే ఈ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు చిన్నప్పటి నుంచి యూ గెట్ ఇన్ టు దట్ మోడ్, ఒక ట్రైనింగ్ మోడ్ లాగా ఉంటుంది మీకు. దాని తర్వాత మీకు చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీగా అప్పగించిస్తారు, మళ్ళీ సీనియర్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అది మీరు పాటించాల్సింది. నాకు పదవి కావాలి, నేను షాల్ వేసుకుంటాను, సీనియర్ లీడర్ అని రాసుకుంటాను. మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు బోనాలు నడుస్తున్నాడు అందరు ఫ్లెక్స్లు పెట్టిస్తారు. ఎందుకు? నెక్స్ట్ రాబోయే GHMC ఎలక్షన్లో వాళ్ళకి సీటు కావాలి అంతే, ఇంకేం లేదు. సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు మీకు ఎక్కడ కనిపారు బై ద వే. ఓకే, మా దగ్గర ఇంకోటి పెట్టిండు, డైనమిక్ లీడర్ అంట. డైనమిక్ కాంగ్రెస్ లీడర్ అంటే నాన్ డైనమిక్ కూడా ఉంటారా అర్థం కావట్లేదు నాకు. ఎనీవే వీళ్ళందరూ ఎందుకు పెడతారంటే మన అందరూ తెలిసింది. సో అక్కడ అది కాదు, అక్కడ సడన్గా మీరు ఒక పిలుపు రావచ్చు, రేపు లిజన్ యు ఆర్ టు టేక్ అప్ దిస్ రెస్పాన్స్ అండ్ యూ కెనాట్ సే నో. ఆర్మీ లాగా ఒకసారి ఆర్డర్ చేస్తే ఎస్, ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి, ఇది ఉంటుంది. నాకు కూడా గుర్తుంది 2014లో ఇక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాత సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది ఒకరోజు, యూ హ్యావ్ టు గో టు వారణాసి అని చెప్పి. దట్స్ వెన్ యు వెంట్. నేను చెప్పాను నాకు కూడా రెగ్యులర్ జాబ్, నేను ఎట్లా వెళ్ళాలి? దట్ డజంట్ మ్యాటర్, మీరు లీవ్ తీసుకోండి, 15 రోజులు లీవ్ తీసుకొని వారణాసికి వెళ్ళండి. యు వర్ ఇన్ టైమ్ సార్? No, I was in Apollo that time. So I had applied for leave and I had to go. So వాళ్ళు అన్నారు ఫ్లైట్ ఛార్జ్ చూసుకోండి అంతే. వన్స్ యూ రీచ్ దేర్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్, హోటల్ గీటలు అన్నీ మేము చూసుకుంటాం. వై టు రీచ్ దేర్, అక్కడ ఈ మనిషి ఉంటాడు కంట్రోల్ రూమ్లో బీజేపీది, అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఐ వాజ్ పిక్డ్ అప్ అట్ ద ఎయిర్పోర్ట్, బాట్ టు ద హోటల్ అంటే లగ్జరీ ఏం లేదు, నార్మల్ హోటల్. దాని ఎదురుగానే క్యాంపెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే, అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేశాను. వాళ్ళు అన్నారు డాక్టర్ కుష్వా అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన 2 బూత్లు చూసుకుంటున్నారు, బూత్ నెంబర్ సో అండ్ సో ఏరియా ఇస్ సో అండ్ సో అని చెప్పేసి. సో ఇమీడియట్లీ ఆయనకు ఫోన్ చేసి కనుక్కున్నాను, ఆయన దగ్గర వెళ్ళాను, మాట్లాడాను. వాళ్ళ టీం మొత్తం ఉండే, జస్ట్ స్టార్టెడ్ దర్ వర్క్. ఫస్ట్ రౌండ్ మీటింగ్స్ కూడా జరగలేదు ఓటర్స్తో. 2200 ఓటర్స్ ఉన్నారు. సో ఈ దోపర్చీ సిస్టమ్ అంటారు బీజేపీలో, మీకు తెలిసి ఉంటుంది. ఈ ఓటర్ లిస్ట్లో ఒక పేజ్లో ఒక 20 మంది ఇటువైపు 20 మంది ఇటువైపు ఉంటారు, ఒకసారి 30 కూడా ఉండొచ్చు. ఈ 2 సైడ్లు కలిపి ఒక మనిషికి అప్పగించేస్తారు. 1 party వర్కర్ బూత్ లెవెల్లో ఈజ్ గివెన్ దట్ 2 sides of 1 sheet. అండ్ ఈ షీట్ లో ఎంతమంది అప్ టు 40 to 50 ఉంటారు వన్ సైడ్. అట్లాగే మిగతా వాళ్ళకి అందరికి, ఎందుకంటే బుక్ లో ఆల్మోస్ట్ 1100 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో యూ కెన్ జస్ట్ క్యాల్కులేట్ హౌ మెనీ పీపుల్ విల్ బి నీడెడ్ అని. ఆ 50 ఓటర్స్ని దిస్ పర్సన్ ఇస్ రెస్పాన్సిబుల్ టోటలీ. ఆయన బై హార్ట్ చేసుకోవాలి. అండ్ ఆ ఏరియా నుంచి ఉంటాడు, సో అది తెలుసు, అరే ఈ కాలనీ కదా మనం మా ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్, జాన్ పెచాన్ కేసప్ అని అట్లా మొదలు పెడతారు. సో ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కుంటారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, బాగున్నారు అంటే చెప్పాడు లస్సీ పియంగా అంటే, లస్సీ ఇక్కడ చాయ్ కాదు లస్సీ పియంగా అంటే లస్సీ తాకిపించి పంపిస్తారు. సెకండ్ విజిట్లో యూ కమ్ టు నో మోర్ అబౌట్ దెమ్. ఓకే, యూ చెక్ అగైన్, మీ ఓటర్ లిస్ట్ మీ పేరు ఉంది కదా, కరెక్ట్గా కదా, ఇదంతా చూసుకోండి, మీ బూత్ ఇది. మీకు ఇంకా నెక్స్ట్ ట్రిప్లో ముందు స్లిప్లు ఇస్తుండే, ఇప్పుడు వాట్సాప్లో పంపిస్తున్నారు. అది 3వ విజిట్లో స్లిప్స్ తీసుకొస్తారు, వచ్చి మీకు మీ బూత్ ఇది, మీ ఆ రోజు. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ మొబైల్ నెంబర్ అంతా నోట్ చేసుకుంటారు. దాని దే విల్ కాల్ యూ ఆన్ ద ఓటింగ్ డే మార్నింగ్, సబ్ ఆప్కా ఓట్ डालना मत भूलिए आज. ఐ వాజ్ ఇన్ఛార్జ్ సోషల్ మీడియా దేర్, ఈ 2 బూత్లకి. వీళ్ళతో తిరగడము, అక్కడ చిన్న గొడవ ఉండే, అఖిలేష్ యాదవ్ వచ్చి అది అంబేద్కర్ గారు నేతాజీదో ఎవరిదో ఒక స్టాచ్యూ గార్లెండ్ చేశారు, మహాత్మా గాంధీ అనుకుంటారు, చేస్తే బీజేపీ వాళ్ళు వచ్చి దాన్ని పాలు పోసి అడిగారు వాళ్ళు. ఓకే, అది పెద్ద కాంట్రవర్సీ అయింది. సో ఐ వాజ్ దేర్ అట్ దట్ టైమ్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ పోస్టింగ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. అట్లా చాలా మటుకు చేసుకుంటారు. సో బీజేపీలో ఏంటంటే ప్రతి దానికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అప్పగించేస్తారు, అటు సీనియర్ లెవెల్ నుంచి జూనియర్ మోస్ట్ లెవెల్ దాకా ఉంటుంది అది. ఇప్పుడు అదే జరుగుతుంది, సేమ్ థింగ్. సో 65 మంది ఉన్న దాంట్లో 54 దాకా, ఆల్మోస్ట్ 51 మంది దాకా దే ఆర్ న్యూ ఫేసెస్ అన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అది మహిళా మోర్చా ఉండొచ్చు, బీసీ మోర్చా ఉండొచ్చు, ఎస్సీ మోర్చా ఉండొచ్చు. అది కాకుండా మీ అమిత్ మాల్యా పోయిన తర్వాత కమ్యూనికేషన్ ఉండొచ్చు, మీడియా కోఆర్డినేటర్ ఇంకో మనిషి ఉంటాడు. మీడియా ఇస్ డిఫరెంట్, సోషల్ మీడియా ఇస్ డిఫరెంట్.
మీడియా కోఆర్డినేటర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం అది ఇదంతా ఆయన చూసుకుంటాడు మొత్తం. ఓకే, అట్లనే పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్కరు ఉంటారు. ఎవ్రీథింగ్ ఈస్ డివైడెడ్ అనమాట. రెండు ఉంటాయి బీజేపీలో, టిపికల్ లైక్ ఎనీ సంగ్ అవుట్ఫిట్. ఒకటి గవర్నమెంట్, ఒకటి పార్టీ. గవర్నమెంట్ నడిపిస్తారు, పార్టీ నడిపించాలి. ఇక్కడ నరేంద్ర మోదీ విత్ హిస్ క్యాబినెట్, ఇక్కడ నితిన్ నబీన్ విత్ హిస్ క్యాబినెట్. ఓకే, 65 మంది. ఎవ్రీథింగ్ అక్రాస్ ద కంట్రీ వాళ్ళు చూసుకోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ సబ్ డివైడ్ అవుతుంది రెస్పాన్సిబిలిటీస్. కానీ ఈసారి మహేష్ ఒక యూనిక్ పాయింట్ ఏమొచ్చిందంటే తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు ఈసారి లిస్ట్లో. నాట్ ఈవెన్ వన్. Whereas Kerala has got 2, Tamil Nadu has got 1, Karnataka has got 1, Andhra has got Puradeshwari and Ram Madhav. And Ram Madhav గారి పేరు ఢిల్లీ కోటాలో వచ్చిందంట. ఓకే, he is being referred as a Delhi person. ఓకే, సో తెలంగాణ నుంచి ఎవరు లేరు ఈసారి. ఇవాళ టైమ్స్లో కూడా ఆర్టికల్ వచ్చింది, లాట్ ఆఫ్ హార్ట్ బర్న్, తెలంగాణలో మా వైపు నుంచి ఎవరు రాలేదు అంటే. ఐ ఆల్సో ఫెల్ట్ దట్ బండి సంజయ్, అరవింద్ ఎవరు దే కెనాట్ టేక్ ఇట్. ఇట్స్ వన్ మ్యాన్ వన్ పోస్ట్. సో ఓకే, బట్ కొందరికి మాత్రం ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా. ఓన్లీ పీయూష్ గోయల్ లాంటి వాళ్ళకి, ఎందుకంటే దట్ హీ హాస్ టు బి ద మినిస్టర్ ఆల్సో. పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ అండ్ రామ్ మాధవ్. స్మృతి ఇరానీ డజంట్ హోల్డ్ ఎనీ గవర్నమెంట్ పోస్ట్. ఓకే, రామ్ మాధవ్ డజంట్ హోల్డ్ ఎనీ గవర్నమెంట్ పోస్ట్. ఓకే, ఓకే. మనం ఇక్కడ యూఆర్ అన్ ఎంపీ, యూ కెనాట్ డివోట్ టైమ్ ఫర్ పార్టీ. మీరు ఎంపీ పని చూసుకోవాలి. మీరు అట్లాంటి వాళ్ళు డెప్యూట్ చేస్తారు. సో తెలంగాణ నుంచి సార్ ఎవరు లేరు, విచ్ ఇస్ అ బిగ్ మిస్టరీ. ఓకే, పురంధేశ్వరి కూడా ఇట్ కెన్ సే షీఈ్ గాట్ ఎ టెక్నికలీ అన్ ఎంపీ పోస్ట్, దెన్ షీ క్యాన్ బి. బట్ అగైన్ అదే ఎక్సెప్షన్స్ ఉండొచ్చు అక్కడ కూడా. I was about to ask you actually. ఎందుకు తెలంగాణ నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎవరిని కూడా నామినేట్ చేయలేదు ఇక్కడ నుంచి. ఏమో అది ఇంటర్నల్ పాలిటిక్స్ గురించో లేకుంటే తెలంగాణ గురించి, తెలంగాణ లీడర్షిప్ మీద నో కాన్ఫిడెన్స్ చెప్పలేము మనం ఏం జరిగింది అనేది. బహుశా నెక్స్ట్ దాంట్లో ఏదైనా కరెక్ట్ చేసుకుంటారు, ఇంకేమైనా పదవి ఇస్తారని చెప్పి. ఇప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారిని గవర్నర్గా పంపించారు త్రిపురకి. ఓకే, సో దట్ ఈస్ టెక్నికలీ ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ అన్నమాట. ఇన్ని సంవత్సరాలు పనిచేశారు, 30 సంవత్సరాలు. నాకు గుర్తుంది, నేను కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారు బాడీ బిల్డర్గా ఉండే ఏవీ కాలేజ్లో. అప్పుడు అలాగే కాలేజ్లో ఒకసారి వెళ్ళాను చూడడానికి. ఏ బిల్డ్ అట్లాంటి మనుషులు ఇంత సంవత్సరాల నుంచి ఏబీవీపీ నుంచి తర్వాత బీజేపీలో పనిచేసి 30-40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు రివార్డ్ ఉంటుంది. ఓకే, మిమ్మల్ని గవర్నర్గా పంపించేస్తాం. వెరాజ్ వెన్ యూఆర్ 56 and 60 మిమ్మల్ని మీ పార్టీ అపారటస్లో ఉంచుకుంటారు. మిమ్మల్ని ఎంతోమంది ఉన్నారు పార్టీలో. మీరు వెంకయ్య నాయుడు గారిని చూడండి, ఆంధ్ర నుంచి వచ్చి పనిచేసి ఆయన ఎక్కడాక బీజేపీలో వచ్చారు, లాస్ట్ వైస్ ప్రెసిడెంట్గా అయ్యారు ఆయన. సో ఈ రివార్డ్ మెకానిజం ఒకటి ఉంటుంది మహేష్. కానీ అట్ ద సేమ్ టైం ఇట్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ ఇచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ కూడా దాంతో ఉంటుంది. మీరు నాకు పదవి ఇచ్చారు, నాకేమో చెప్పలేదని చెప్పి ఒట్టి కూర్చోలేరు మీరు. సో నితిన్ నబీన్ అండ్ టీమ్, ఐ థింక్ దట్ మీటింగ్ డే ఆఫ్టర్ టుమారో అనుకుంటాను, కలుస్తున్నారు. ఫస్ట్ ఈ అందరిని నామినేట్ చేసిన వాళ్ళందరినీ దే ఆర్ ఆల్ మీటింగ్ అనమాట. కానీ దీంట్లో లెసన్ ఏంటి నేర్చుకోవాలంటే, ఒక ఆర్మీ లాగా పనిచేస్తారు. రాజీవ్ సర్దేశాయ్ బుక్లో కూడా రాశారు దీని గురించి. బీజేపీ వర్క్స్ లైక్ ఎ వెల్ ఆయిల్డ్ మెషినరీ. బీజేపీ పార్టీ ఎలక్షన్ టైంలో అది కూడా స్పెషల్లీ నేను చెప్పాను చూడండి, దోపర్చి సిస్టమ్ కానీ మిగతా అంతా. సో అట్ ద సేమ్ టైం బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు కోఆర్డినేషన్ రోల్ ప్లే చేస్తారు. క్యాండిడేట్ నామినేషన్ టైంలో ఆర్ఎస్ఎస్కి ఏమైనా డౌట్స్ ఉంటే, ఆర్ఎస్ఎస్కి ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే వీరిద్దరు మాట్లాడుకుంటారు. He speaks to the party leadership and party leadership speaks to బిఎల్ సంతోష్ జీ. వాళ్ళ నడిమిట్లో కోఆర్డినేషన్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీస్ బేసిక్ స్ట్రెంగ్త్ ఇస్ ఆర్ఎస్ఎస్. కానీ ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్లో దిగరు. వాళ్ళ చాలా ఉన్నాయి వాళ్ళకి పనులు, వాళ్ళు చూసుకుంటారు. అది ఏకల్ విద్యాలయం నుంచి, సరస్వతి శిశు మందిర్ నుంచి చాలా మటుకు ఆర్గనైజేషన్స్ ఉంది. సంస్కృత్ భారతి, ప్రజ్ఞా భారతి, సమాలోచన అంటారు అక్కడ ఆంధ్రాలో. ఇట్లాంటి చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. సో దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం బీజేపీ 2024లో చేసిన తప్పు బీజేపీ ఈసారి చేయట్లేదు. ఏంటి, 2024లో దే వాజ్ వెరీ ఫేమస్ రిమార్క్ బై జేపీ నడ్డా గారు, మాకు ఆర్ఎస్ఎస్ అక్కర్లేదు, వీఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ అని. బహుశా 2024 ఎలక్షన్ రిజల్ట్ దానికోసం అట్లా వచ్చిందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ అనుకున్నారంటే ఒక లెసన్ నేర్పిద్దాం వీళ్ళకి, దే బికమ్ టూ అరగెంట్, ఒకసారి చూపిద్దాం మనం ఏం చేయొచ్చు. బీజేపీ 240 వచ్చి ఆగిపోయారు. కానీ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మహేష్, కోర్స్ కరెక్షన్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. అంటే ఏదైనా తప్పు జరిగింది, లేకుంటే ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది, లేకుంటే ఏదో ఒక స్ట్రాటజీ తప్పైంది, దే విల్ ఇమ్మీడియట్లీ కరెక్ట్ దెమ్సెల్స్. అక్కడ కూర్చొని ఏడవడం కాదు, ఏమైంది, ఎందుకు పోయింది, వాన్ తిట్టడం, ఈయన తిట్టడం కాదు. దే ఇమ్మీడియట్లీ కోర్స్ కరెక్ట్.
దానికోసం చూడండి, ఆ 240 సీట్లు వచ్చిన తర్వాత కొన్ని నెలల్లోనే బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గెలిచారు, దెన్ హర్యానా గెలిచారు, దెన్ లేటెస్ట్ రౌండ్లో బెంగాల్, వెస్ట్ బెంగాల్, అస్సాం గెలిచారు. దే వన్ ఆల్ దిస్ ప్లేస్. సో ఇది వాళ్ళ కోర్స్ కరెక్షన్ అనేది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం పార్టీ మెషినరీ, ఓకే, నితిన్ నబీన్ న్యాచురలీ ఆయన కొంచెం ఫేవరెట్స్ని తెచ్చుకున్నారు, ఆయన దట్స్ న్యాచురల్. అది దాని తర్వాత మనం చూద్దాం, ఇప్పుడు ముందుకు వెళ్తూ స్టేట్ వైజ్ వెళ్ళినప్పుడు ఉంటుంది. మన దగ్గర తెలంగాణలో ఇప్పుడు అంత పెద్ద ఎలక్షన్స్ ఈయన లేదు, ఒకటి జిహెచ్ఎంసీ ఒకటే ఉంది, అది లోకల్ లెవెల్లో ఉంటుంది. మోస్ట్ క్రూషియల్ స్టేట్స్ ఆర్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ అండ్ పంజాబ్. పంజాబ్లో కూడా బీజేపీకి ఎక్కువ స్టేక్స్ లేవు. దే వర్ ఆల్వేస్ ద నంబర్ 3 ప్లేయర్. అక్కడ శిరోమణి అకాలీ దళతో అలయన్స్లో ఉంటాయి, ఇప్పుడు తమిళనాడు లాగా. ఇక్కడ డిఎంకే అంతే, వాళ్ళతో ఎవరు టైఅప్ చేసుకుంటే వాళ్ళు టైఅప్ చేసుకుంటారు, అంతే. ఇది కూడా అంతే. బట్ జనరల్లీ ఈ థర్డ్ పార్టీగా ఉన్నవే ఎక్కువగా ఓటు చీలుస్తుంటాయి, సడన్ గా వాళ్ళకే ఎడ్జ్ వస్తుంది. సో పంజాబ్ లో అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. పంజాబ్ లో బీజేపీని ముందుకు రానియలేదు శిరోమణి అకాలీ దళ్. ఇన్ఫాక్ట్ శిరోమణి అకాలీ దళ్ ఇస్ ద ఓల్డెస్ట్ అలయన్స్ పార్ట్నర్ ఆఫ్ బీజేపీ. 1984 బీజేపీ ఫామ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కోర్ టైంలో. కానీ ఫామ్ ఎడ్యుటేషన్ టైంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళిద్దరు నడిమిట్లో స్ప్లిట్ అయిపోయారు. ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నారు బ్యాక్ టు బీజేపీ. యా, సో దే ఆర్ నౌ కమింగ్. బట్ అగైన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ 8 సీట్లు ఉంటే లోక్సభలు, దాంట్లో బీజేపీకి 2-3 ఇస్తారు పోటీ చేయమని చెప్పి, బీజేపీ 1 గెలుస్తుంది. అట్లనే ఉండే ఇప్పుడు దాకా. ఈసారి ఎన్ని గెలిచారు నాకు గుర్తులేదు, కానీ దిస్ ఈస్ వాట్ యూజువలీ హ్యాపెన్. బీజేపీని బిగ్ బ్రదర్గా ఎప్పుడు ఉంచుకోరు. అకాలీదళ్ అంటారు మేమే నంబర్ 1, మీరు నంబర్ 2. కానీ ఇప్పుడు బీజేపీ లాస్ట్ టైం వీళ్ళు సపరేట్గా పోటీ చేసి బాగా పర్ఫామ్ చేశారు, సీట్లు గెలవలేదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంతా, బట్ దే పర్ఫార్మ్ రియలీ వెల్. సో బీజేపీ కూడా బహుశా తమిళనాడు లాగా ఒక థాట్ ప్రాసెస్ వస్తుందేమో, మేము ఒంటరిగా పోటీ చేస్తే మేము ఎక్కువ సీట్లు గెలవచ్చు అనే ఒక ఏం చెప్తారు ఆప్టిమిజం ఉంది వాళ్ళ దాంట్లో. సో చూడాల్సింది ఇప్పుడు ఈ తీసుకునే నిర్ణయాల్లో స్మృతి ఇరానీ కానీ, పీయూష్ గోయల్ గారు కానీ, రామ్ మాధవ్ గారు కానీ, మిగతా చాలామంది ఉన్నారు. హౌ విల్ ద రీజువనేట్ ద పార్టీ? ఎందుకంటే వీళ్ళకి అందరికీ ప్రాబ్లం అక్కడ వచ్చిందంటే సీజేపీ తర్వాత బీజేపీ కరెక్ట్గా మూడ్ అనలైజ్ చేయలేదు అని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది. ఓకే, అది వాళ్ళ స్ట్రాటజీ తప్పు ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ నేను ట్వీట్ చేసిన తర్వాత నాకు అమిత్ మాల్వియా ఒక వాట్సాప్ మెసేజ్ పంపించి, నువ్వు ఎందుకు ఇట్లా ట్వీట్ చేస్తున్నావు అని అడిగారు నా దగ్గర. బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ సోషల్ మీడియా గ్రూప్ అనమాట. మీరు ఎందుకు ట్వీట్ చేశారట నేను చెప్పాను, ఐ వాజ్ వెరీ యాంగ్రీ, నాకు కోపం వచ్చింది మోదీ గారితో. టఫ్ స్టాండ్స్ తీసుకోవాలండి, ఆయన చాలా లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చూడండి టఫ్ స్టాండ్ తీసుకుంటే దిమాగి నెక్సల్స్ అంటున్నారు. అప్పుడు చెప్పాలి ఉండేది, అప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఉండే, అప్పుడు తీసుకోలేదు. సో వీళ్ళు తల మీద ఎక్కువ కూర్చున్నారు. మోదీ గారిని, అమ్మగారిని తిట్టడం, ఆయన తిట్టడం, వాళ్ళ ఆర్మీని తిట్టడం, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ పోలీస్, ఆర్ఐఎఫ్ని తిట్టడం, ఇదంతా చేసుకుంటే ది గాట్ గట్ సడన్గా ఏం చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయరు. దట్ ఇస్ ద కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళ దాంట్లో. సో మహేష్ మనం అర్థం చేసుకోవాలంటే పాలిటిక్స్ అనేది there are no permanent friends, there are no permanent enemies. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్నదాకా కాంగ్రెస్తో ఉన్న డిఎంకే ఇప్పుడు బీజేపీతో కలుస్తూ అంటున్నారు ఓటింగ్ కోసం, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్. ఇది అన్నీ జరగవచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ ద మెయిన్ ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాల్సిందంటే బీజేపీ వైపు నుంచి పార్టీ ఈజ్ టూ హ్యూజ్ టుడే. ముందు ఇంత లేకుండే, 180 సీట్లు గెలిచినప్పుడు కానీ, 170 సీట్లు గెలిచినప్పుడు కానీ, ఇప్పుడు 300 సీట్లు ఉన్నప్పుడు న్యాచురల్లీ ద ప్రాబ్లమ్ ఇస్తారు. అఫ్కోర్స్ బీజేపీకి 240 అనుకోండి, ఎన్డీఏ చెప్తున్నాను నేను. కానీ ఫస్ట్ అండ్ సెకండ్ టైంలో గెలిచారు కదా, బాగా పర్ఫామ్ చేశారు కదా, ఈసారి ఎందుకు జరిగింది అది బీజేపీ మంతనం చేయాల్సింది ఒకటి. దే హ్యావ్ టు డూ అన్ ఓన్ అనాలిసిస్ నౌ ఆఫ్ వై ఇట్ వెంట్ రాంగ్ ఇన్ తెలంగాణ. సేమ్ టైం వెస్ట్ బెంగాల్ ఎట్లా గెలిచారు, ఇంత బాగా ఎట్లా పర్ఫామ్ చేశారు, 208 సీట్లు వచ్చినాయి వెస్ట్ బెంగాల్. ఇది బీజేపీకి ఉంటుంది. సో ఐ థింక్ నితిన్ నబీన్ దగ్గర ఒక కొత్త టీం ఉంది, మోటివేటెడ్ టీం ఉంది. వాళ్ళు ఏం చేస్తారో అనేది ఇప్పుడు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మనకు తెలిసిపోతుంది. సార్, స్మృతి ఇరానీ అండ్ రామ్ మాధవ్ వీళ్ళిద్దరి గురించి కొంచెం ఎక్కువ చర్చ నడుస్తుంది. సో ఇద్దరి కమ్బ్యాక్ ని కలిపి చూస్తే బీజేపీకి ఇప్పుడు అవసరమైనది ఎలక్టరల్ పాపులారిటీ కంటే ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చా మనం? కరెక్ట్. రెండు కావాలి మనకి. ఒకటి, మీరు యూత్ని తీసుకొస్తే ప్రాబ్లం ఏమైందో, రేపు క్రైసిస్ వస్తే వాళ్ళకి ఎట్లా హ్యాండిల్ చేయాలని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ తీసుకుందాం, ఏం జరిగింది మన బాంకీపూర్ ఎలక్షన్లో, బీజేపీ డిసైడ్ చేసిన క్యాండిడేట్ లాస్ట్ మినిట్లో విత్డ్రా చేయాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్లో ఎందుకు? ఆయన వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఎవరో ఈ ఫాడర్ స్కామ్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి న్యూస్ వచ్చింది బయటికి. అది ఎప్పుడు ఈయన నామినేషన్ వేసినాక ఎప్పుడు మాట్లాడేది, అది కావాలని చెప్పి చేస్తారు చాలామంది. అప్పుడు ఈయన్ని విత్డ్రా చేయించుకున్నారు. అప్పుడు వీళ్ళేమనుకున్నారు, విత్డ్రా చేస్తే ప్రశాంత్ కిషోర్ ఈజీగా గెలిచిపోతారు, లేకుంటే ఆర్జేడీ కలిసేస్తారని. బీజేపీ లేదు కదా సీన్లో. కానీ బీజేపీ ఏం చేస్తారు, దాంట్లో ఉన్న ఒక క్యాండిడేట్ ఉన్నారు,
ఆడు డమ్మీ క్యాండిడేట్ గానో లేకుంటే ప్యారల్ క్యాండిడేట్ గా పెట్టాడు నామినేషన్, ఆడికి బీఫామ్ ఇచ్చేసింది. ఓకే. సో ఈ బికేమ్ ద బీజేపీ క్యాండిడేట్, బట్ గెలవలేదు ఆయన. అది చేయకపోతే వీళ్ళకి వాకవర్ ఉండే, లిటరలీ వాక్డ్ ఓవర్. అది జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో మహేష్, ఈ ఆర్గనైజేషన్ షేకప్, ఎందుకంటే నితిన్ నవీన్ గారు వచ్చి ఎక్కువ రోజులు కాలేదు, ఇప్పుడు ఒక నెక్స్ట్ ఎలక్షన్కి, యూపీ ఎలక్షన్కి ప్రిపేర్ కావడానికి ఫస్ట్ సంకేతం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.